పాక్ ప్రధాని షెహబాజ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తారు. గాజా శాంతి ఒప్పందం సందర్భంగా పాక్ ప్రధాని తన ప్రశంసలతో ట్రంప్ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆయనంత గొప్ప అధ్యక్షుడు లేడన్నట్లు వ్యాఖ్యలు చేశారు. షరీఫ్ మాటలకు ట్రంప్ ఉక్కిరిబిక్కిరైపోయారు. చివరికి తాను మాట్లాడాల్సింది ఏమీ లేదంటూ చేతులెత్తేసి ఇంటికి వెళ్లిపోదామంటూ షరీఫ్తో చమత్కరించారు. అయితే పాక్ పీఎం తీరుకు ఇటలీ ప్రధాని ఇచ్చిన రియాక్షన్ ఇప్పుడు వైరల్ గా మారింది. Had it not been for this gentleman, not only, who knows, India and Pakistan are both nuclear powers. Had he not intervened along with his wonderful team, during those 4 days, the war could have escalated to a level. Who would have lived to tell what happened? ట్రంప్ నేతృత్వంలో అవిశ్రాంత ప్రయత్నాల తర్వాత గాజాలో శాంతి సాధన అయిందని, ఆయన నిజంగా శాంతిని కోరుకునేవాడని షెహబాజ్ ప్రశంసించారు. ట్రంప్ ఈ ప్రపంచాన్ని శాంతి శ్రేయస్సుతో జీవించేలా చేసేందుకు అవిశ్రాంతంగా కృషి చేశారంటూ కొనియాడారు. ఈ సందర్భంగా భారత్ పాక్ మధ్య జరిగిన ఘర్షణను కూడా ట్రంపే ఆపారంటూ క్రెడిట్ ఇచ్చేశారు. భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని ఆపడంతో పాటు కాల్పుల విరమణ సాధించడానికి ట్రంప్ అసాధారణ ప్రయత్నాలు చేశారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. ఇక భారత్ పాక్ రెండు అణ్వాయుధ శక్తులని, ఆ 4 రోజుల్లో ట్రంప్ ఆయన అద్భుతమైన బృందంతో జోక్యం చేసుకోకపోతే ఆ ఘర్షణలు పశ్చిమాసియాకు విస్తరించుండేవని, ఏం జరిగిందో చెప్పేందుకు కూడా ఎవరూ మిగిలేవారు కాదంటూ ట్రంప్పై ప్రశంసల వర్షం కురిపించారు. షరీఫ్ ప్రసంగంతో అక్కడ ఉన్నవారంతా అలా చూస్తూ ఉండిపోయారు. ముఖ్యంగా ఇటలీ ప్రధాని జార్జియా మెలోని నోటి మీద చేయి వేసుకుని చూస్తూ ఉండిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అటు షరీఫ్ ప్రసంగం అనంతరం ఆసక్తికర పరిణామం జరిగింది. షరీఫ్ ప్రశంసలతో ఉబ్బి తబ్బిబ్బైన ట్రంప్ ఇది తాను ఊహించలేదన్నారు. ఇంకా తాను మాట్లాడేందుకు ఏమీ లేదంటూ ఇంటికి వెళ్దామంటూ చమత్కరించారు. I didn't expect that. Let's go home. There's nothing more I have to say. Goodbye, everybody. That was really beautiful and beautifully delivered. Wow. Thank you very much. Wow, I didn't expect that. Let's go home. There's nothing more I have to say.